భారతీయ సాంప్రదాయ నృత్యాల్లో కూచిపూడి నాట్యం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది 14-15 శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి మన కృష్ణా నదీ తీరంలో ఉన్నటువంటి ఆనాడు కుచేలపురము కూచిన్నపూడి అనేటువంటి ఈరోజు పిలువబడే కూచిపూడి గ్రామంలో బ్రాహ్మణ కుమారులకి ఈ యొక్క నాట్యాన్ని ప్రారంభంలో నేర్పించారు. ఇది కలాపాలు, యక్షగానాలు, దాదినమ్మ వంటి వివిధ రూపాలలో ప్రపంచ విఖ్యాతం చెందాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలకి శాస్త్రీయ హోదా తెచ్చినప్పుడు కూచిపూడి నాట్యం ప్రప్రథమంగా శాస్త్రీయ నృత్యాలు ఏవైతే సంగీత నాటక అకాడమీ భారతదేశం వ్యాప్తంగా రికగ్నైజ్ చేయబడినాయో అందులో ఒకటిగా కూచిపూడి నాట్యాన్ని పెద్దలు శాస్త్రీయ నృత్యంగా పరిగణించారు. ఇది ఆంధ్రదేశంలో ప్రతి ఒక్క గడప నుండి కూడా ఒక కూచిపూడి కళాకారుడు రావాలి అని కూచిపూడి భాగవతులందరూ కలిసి దీన్ని ఆ కూచిపూడి గ్రామం నుండి వివిధ జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలతో ఈరోజు విశ్వవ్యాప్తంగా ఈ యొక్క కూచిపూడి నాట్యం మన భారతీయ తెలుగు సాంప్రదాయ మిళితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయ నాట్యంగా ప్రజ్వలించుతుంది. అలాగే ఈ యొక్క నాట్యాన్ని ప్రప్రథమంగా మనకు విశ్వవ్యాప్తం చేసిన దాంట్లో అనేక మంది గురువులు ఉన్నారు. ముఖ్యంగా వెంపటి చినసత్యం గారు తాను కూచిపూడి గ్రామం నుండి చెన్నై వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తన అన్నగారైనటువంటి పెదసత్యం గారి దగ్గర సినిమాలకు అసిస్టెంట్గా ఉంటూ అటు సినిమా నృత్యానికి తాను కొరియోగ్రఫీ చేయడం ఇష్టం లేక కేవలం మన కూచిపూడి నాట్యాన్ని ఒక శాస్త్రబద్ధంగా తీర్చిదిద్ది అనేక వేల మంది శిష్యులని, ప్రశిష్యుల్ని తయారు చేసినటువంటి ఘనత గురువు వెంపటి చినసత్యం గారు. ఆయనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. ఆయన యొక్క విద్యార్థులు అనేక మంది ఉన్నారు. జయలలిత గారు, అలాగే మంజు భార్గవి, ప్రభ, అనేక మంది ఫిల్మ్ యాక్టర్స్ నేర్చుకున్న ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నర్తకీమణి మన విశాఖపట్నం, ముఖ్యంగా అనకాపల్లి, విశాఖపట్నాల ద్వారా నుండి వెళ్ళి అక్కడ నేర్చుకున్నటువంటి శోభానాయుడు గారు, పద్మశ్రీ శోభానాయుడు గారు ఈరోజు కూచిపూడి నాట్యానికి ఒక సెలబ్రిటీ హోదాని తీసుకొచ్చినటువంటి నర్తకీమణి. ఇంత చరిత్ర ఉన్నటువంటి మన కూచిపూడి నాట్యాన్ని ఈరోజు అనేక దేశాలలో ఒక అద్భుతమైనటువంటి రంగప్రవేశాలతో అనేక మంది విద్యార్థులు నేర్చుకుని మన భారతీయతని చాటుతున్నారు.